చెప్పు ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఓ2 అరీనా వచ్చాము చూడడానికి. సో స్పెషల్ ప్లేసెస్ ఇన్ లండన్. మమ్మీకి నేను ఇట్లా ఇట్లా జయంట్ లాగా కనిపిస్తాను. మా అమ్మాయి నన్ను తలెత్తుకునేలా చేస్తుంది అప్పుడే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. వాళ్ళ మమ్మీకి సైకిల్ అంటే భయం అంట. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటూ గుద్దారట ఎవరినో, అందుకని. అదే బంగారం. ఓ మా క్యూటీ. ఈవినింగ్ 4కి ఎలా చీకటి అయిపోయిందో. బోట్, ఇప్పుడు బోట్ రైడ్కి వెళ్తున్నాము, క్రూజ్. ఈరోజు బోట్ రైడ్, కేబుల్ కార్, కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళాము, తర్వాత బోట్ రైడ్, తర్వాత లండన్ బ్రిడ్జ్. మరి నాకైనా ఎవరే నీకన్నా 42 is maybe 28. No. Yeah, 20. 28. No. You'll be more beautiful than anyone. ఓహో అబ్బా. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఇయర్స్ తర్వాత ఎన్నో సంవత్సరాల కళ, కోరిక నెరవేరిన వేళని మీ అందరితో షేర్ చేసుకున్నాను, సెలబ్రేట్ చేసుకున్నాను. సో మీరు అందరూ కూడా బాగా లైక్ చేశారు, మంచి మంచి కమెంట్స్ పెట్టారు, ఎంజాయ్ అని చెప్పారు, కంగ్రాట్స్ చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు, హ్యాపీ ట్రావెలింగ్ అని చెప్పారు, హ్యాపీ జర్నీ అని చెప్పారు, ఎంజాయ్ చేయమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగా నేను మొత్తం లండన్ చుట్టుపక్కల ప్రదేశాలు చాలా ఎక్స్ప్లోర్ చేశాము. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకునేందుకు నేనే సెల్ఫీ కెమెరాతో అలాగా సెల్ఫీలు తీసుకుంటూ, నాకు తెలిసినంతలో పాపం మా డిఓపీలు ఎవరు రాలేదు కాబట్టి అంతా నేనే అనమాట. కెమెరా ఉమెన్ నేనే, ప్రజెంటర్ నేను, అన్నీ నేనే ఈ వీడియోస్ షూట్ చేశాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. మన మెయిన్ బ్లాగ్లోకి వెళ్లే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. షూటింగ్లో ఎక్కువ టైం లైట్స్ ముందు ఉండడం, ఇంకా మా స్క్రిప్ట్ డైలాగ్స్ని ఫోన్లో ఆర్ ఐప్యాడ్లో చాలాసేపు చదువుతూ ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో ఐ స్ట్రెయిన్ అనేది బాగా ఎక్కువైంది నాకు. ఈ కళ్ళ స్ట్రెయిన్ వల్ల కళ్ళు అనేవి తురతలాగా రావడం, దాంతో నేను నిద్ర సరిగ్గా లేకపోవడం అయ్యేది. ఈ ప్రాబ్లమ్ని నేను ఒక సీనియర్ యాక్టర్తో షేర్ చేసుకుంటే తను దీనికి సొల్యూషన్గా లెన్స్కార్ట్ సర్వీస్ని చెక్అవుట్ చేయండి అని సలహా ఇచ్చారు. చెప్పాలి అంటే ఇరిటేషన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ స్క్రీన్ నుండి ఎమిట్ అయ్యే బ్లూ రేస్. అవి కళ్ళకి చాలా హార్మ్ఫుల్. లెన్స్కార్ట్లో ఇప్పుడు ఫ్రీ ఐ చెకప్తో పాటు బై 1 get 1 ఫ్రీ ఆఫర్ కూడా ఉంది. ఇక్కడ 20 and more డిఫరెంట్ కలర్స్తో 500 కంటే ఎక్కువ ట్రెండీ డిజైన్స్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ గ్లాసెస్ అన్నీ కూడా లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఇవి పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్. అంతేకాకుండా గుడ్ లుకింగ్ ఉండడంతో పాటు స్టైలిష్ ఫీల్ కూడా వస్తుంది. వీటిని మీరు డైలీ లైఫ్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ మోటివ్తోనే కస్టమర్స్ అస్సలు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వకుండా ఉండేలా లెన్స్కార్ట్ వాళ్ళు ఈ ఫ్రేమ్స్ని డిజైన్ చేశారు. దీంట్లో పవర్ గ్లాసెస్ ఉన్నాయి, ఆర్ నాలాగా స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం రీడింగ్కి అని యూజ్ చేయడానికి 0 పవర్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ గ్లాసెస్ యూజ్ చేయడం వల్ల బ్లూ రేస్ నుండి కళ్ళు ప్రొటెక్ట్ అవుతాయి. ఇప్పుడు జరుగుతున్న లెన్స్కార్ట్ సేల్లో బ్లూ లెన్సెస్ ఆర్ గ్లాసెస్ బై 1 get 1 ఆఫర్తో స్టార్టింగ్ జస్ట్ 2000 రూపీస్కే వచ్చేస్తున్నాయి. నేను వీటిని వాడడం స్టార్ట్ చేశాక స్క్రీన్ యూజ్ చేస్తూ ఇంకా లైట్స్ ముందు కూడా వితౌట్ స్ట్రెయిన్ ఉండగలుగుతున్నాను అండ్ హ్యాపీగా నా రీడింగ్ వర్క్ కూడా చేసుకోగలుగుతున్నాను. డిస్క్రిప్షన్లో క్లియర్ అండ్ కలర్డ్ ఫ్రీ కాంటాక్ట్ లెన్సెస్ లింక్ ఇస్తాను. డెఫినెట్లీ లెన్స్కార్ట్లో ఉన్న ఐకానిక్ సేల్ని చెక్అవుట్ చేయండి. చెప్పు ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఓ2 అరీనా వచ్చాము చూడడానికి. సో స్పెషల్ ప్లేసెస్ ఇన్ లండన్, చూడాల్సిన ప్లేసెస్. సో మా ఫ్రెండ్స్తో వచ్చాము. సో ఎంజాయ్ చేయబోతున్నాము. వీలైనంత వరకు మీకు కూడా షేర్ చేస్తాను. టన్నల్ ఇది కట్టడానికి ఇండియన్స్ వచ్చింది. ఇదేంటి చెప్పండి ఒకసారి. బ్లాక్ వాల్ టన్నల్. బ్లాక్ వాల్ టన్నల్ అట. ఇది బాగా ఇది అయిపోతుంది. పక్కన ఇంకో టన్నల్ కడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ అది ఒకటి. ఈ రోజు ఇంత ఖాళీ ఉంది, లేదంటే ఇక్కడే మనం ఒక ½ an hour ఉండేవాళ్ళం ఆ టన్నల్లో. అంటే ఇప్పుడు ఇది హాలిడే సీజన్ కదా, అందరు వెళ్ళిపోయారు. సూపర్. మనకు పొంగల్కి వెళ్ళిపోతారు అందరూ అట్లా.
అయ్యేసరికి అది రిలీజ్ అవుతుంది కూడా. మా అంటే మ్యూజిక్ వెన్నీ లాగా అన్ని కాన్సర్ట్స్ అన్ని జరుగుతాయి అక్కడ. షాపింగ్ ఉంటది, రెస్టారెంట్స్, మూవీస్, కాన్సర్ట్స్, అది హ్యాపెనింగ్ లాగా. న్యూ ఇయర్ ఈవెంట్స్ అన్ని. పోయినసారి అతను ఎవరు వచ్చాడు, ఎవరు ఇక్కడ. సో ఈ ప్లేస్ లో మొత్తం కాన్సర్ట్స్ అన్ని జరుగుతాయంట. మన ఇండియా నుంచి ఎవరు వచ్చి పర్ఫామ్ చేస్తాం, వరల్డ్ వైడ్ పర్ఫార్మెన్సెస్, కాన్సర్ట్స్ జరుగుతాయి కదా, అది ఆ ప్లేస్. గ్రౌండ్ లాగా ఉంది. సో చూడు ఎంత అరేంజ్మెంట్స్ చేశారో. బస్సులు ఎలాగూ ఇక్కడ ఈరోజు క్రిస్మస్ హాలిడేస్లో ఉన్నారు కాబట్టి రోడ్స్ కొంచెం ఫ్రీగా ఉన్నాయి, అదర్వైజ్ చాలా ట్రాఫిక్ ఉంటుందట. ఎర్లక్కి ఫైనల్లీ ఒక పెద్ద బిల్డింగ్ చూసాం, అగ్గిపెట్టలా కట్టారు. అదే ఎక్కుతాం. ఓ నైస్. హలో, నాట్ అఫ్రైడ్. వెరీ గుడ్. హెడ్లెస్ మ్యాన్. లోపల బాగుంటుంది. లోపల అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, అన్ని టైప్ ఆఫ్ రెస్టారెంట్స్. ప్లస్ కొత్తగా ఇప్పుడే ఇందులో అన్ని రకాల రెస్టారెంట్స్ ఉంటాయంట ఇంత పెద్ద బిల్డింగ్ లో. షాపింగ్ కట్టారు మళ్ళీ. ఓహో. సో చలి కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాము, కానీ ఓకే అనుకుని అడ్జస్ట్ అవుతున్నాం. ఓ ఇదే కదా కాన్సర్ట్స్ జరిగేది, పోర్టు అరీనా కాన్సర్ట్స్. మన ఇండియన్ కానీ వరల్డ్ వైడ్ కాన్సర్ట్స్ ఏం జరిగినా, వరల్డ్ వైడ్ కాన్సర్ట్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడే కాన్సర్ట్ జరుగుతుందంట. అది వావ్, ఎంత బాగుందో. ఇక్కడ మన రంగుల రాట్నం, క్రిస్మస్ ట్రీ. ఇక్కడ రంగుల రాట్నం ఎంత బాగుందో. అందులో సగం మంది మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ కనిపిస్తున్నారు నాకు ఇక్కడ నుంచి. సో ఈ టూరిస్ట్ హాలిడేస్ అవడం వల్ల చాలామంది సైట్ సీయింగ్ వచ్చారు ఇక్కడికి అనుకుంటా. మళ్ళాగానే మంచి టైంలో వచ్చాం. హాలిడే లండన్ హాలిడేస్ అప్పుడు వచ్చాము. సో నైస్ ప్లేస్. చాలా చలిగా ఉంది. సో ఇది మొత్తం ఇక్కడ షాపింగ్, సైట్ సీయింగ్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయంట. టోటల్గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి రైట్ ప్లేస్ అంటే ఇది. సో మా జాకీ గారు బాబు కూడా వచ్చుంటే బాగుండేది, వాళ్ళిద్దరు రాలేదు. నేను పాప మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాం. సో ఏదో కాన్సర్ట్ జరుగుతుందంట. ఎంతమంది క్యూలో నుంచున్నారో పిల్లలు, ఫ్యామిలీస్తో మొత్తం కలిపి. అసలు ఫుల్ బిజీగా ఉంది. బయట రోడ్డు మీద ట్రాఫిక్ తక్కువ ఉంది, కానీ లోపల మాత్రం ఫుల్ నైస్. క్లోజ్డ్ ప్లేస్లో కూడా చలి వేస్తుంది. అంటే వార్మర్స్ ఆన్ చేసి ఉంటారు, బట్ స్టిల్ చలి వేస్తుంది. బట్ బ్యూటిఫుల్ రెస్టారెంట్. వావ్, సినీ వరల్డ్ చూసారా? ఇక్కడ అన్ని సినిమా థియేటర్స్ అనమాట. మన మాల్స్ లాగా ఇది ఒక పెద్ద మాల్. ఇక్కడ సినిమాలన్నీ ఉంటాయంట. షాపింగ్, ఫుడ్, అసలు నైస్. సో సినిమా వరల్డ్కి వచ్చేసాం. ఎంత బాగుందో. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇలా టూర్లకు రావడం. ఒకసారి మలేషియా వెళ్ళాను, ఇది నెక్స్ట్ ట్రిప్ అన్నమాట. షూటింగ్స్ కోసం చాలా చోట్లకి వెళ్ళాను, కానీ జస్ట్ మన కోసం అనేది ఇదే అంటుంది. మన మాల్స్లోనే ఉన్నాయి, మన ఏబీ మాల్ అన్నీ ఉంటాయి కదా, పీవీఆర్, సినీస్. నైస్.
పైన సినిమా థియేటర్స్ అన్నీ చూసి వచ్చేసాము. బాగుంది. సో అక్కడ ఒక చోట అయితే ఫుడ్ కోసం అంటే ఎంత రెస్టారెంట్స్లో క్యూలో నుంచొని లోపలికి వెళ్తున్నారు. సో భలే మెయింటైన్ చేస్తున్నారు. ఖాళీ లేదు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ కావాలంటే దే వెయిటింగ్. క్యూలో వెయిట్ చేస్తూ చక్కగా లోపలికి వెళ్ళి జనాలందరూ వెనకాల ఎంత ఏదో ఒక షో జరుగుతుందంటే ఆ షో కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు పెద్ద పెద్ద క్యూలో. ఓ ఎస్ 1 million పీపుల్ ఉన్నారంట అక్కడ. లండన్లో పాప్కార్న్ తింటున్న సంస్కృతి. Churros in London. What, baby? It's cold. It's cold. సో లండన్లో ఇలా దొరుకుతుందట. మెయిన్ షాప్స్లో అయితే లేదు, ఇలా స్టాల్స్ పెడతారు కదా అక్కడ చూడొచ్చు. రంగులు రాట్నం. ఇట్స్ సో కోల్డ్. ఆగు, అది కనిపిస్తుందా ఇక్కడ? కనిపించట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది. పొగలు వస్తున్నాయి నోట్ల నుంచి. ఇది నా హైట్లో నుంచి మా మమ్మీ ఎట్లా కనిపిస్తుంది తెలుసా? ఇట్లా కనిపిస్తుంది నా హైట్లో నుంచి. మమ్మీకి నేను ఇట్లా ఇట్లా జయంట్ లాగా కనిపిస్తాను. మా అమ్మాయి నన్ను తలెత్తుకునేలా చేస్తుంది అప్పుడే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. మా ఫస్ట్ ట్రిప్ చాలా హ్యాపీగా. చాలా ఐఎమ్ వెరీ సిక్. ఐ హ్యావ్ కోల్డ్, ఐ హ్యావ్ కాఫ్, ఐ హ్యావ్ సర్ థ్రోట్, ఫీవర్. ఇంత ఇంత ఇంచు దగ్గరలో వచ్చి వెళ్ళిపోతుంది. అయినా దూరం వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ వాళ్ళు చదువుకుని బాగా ఉద్యోగాలు చేస్తే వస్తారు. మనలాంటి వాళ్ళం ఏంటి, జస్ట్ టూర్ లాగా వచ్చేసి వెళ్ళిపోతాము. సో దానికోసం బాగా ఎంజాయ్ చేయమని చెప్తున్నాను వచ్చినప్పుడు. మా అమ్మాయి ఇక్కడ చూరోస్ తింటూ అక్కడ వెనకాల అది వెళ్తుంటే నాకు ఆడుకోవాలనిపిస్తుంది అందులో. చిన్నప్పుడు ఏమైంది? చిన్నప్పుడు మా మమ్మీ ఇట్లా వెళ్ళింది బైక్ మీద, మళ్ళీ ఇంకో అబ్బాయిని గుద్దింది సైకిల్ మీద. అందుకే మమ్మీకి సైకిల్ అంటే భయం, అందుకే సైకిల్ గుద్దింది కాబట్టి భయమా? అందుకే ట్రై చేయట్లేదు సింగిల్. వాళ్ళ మమ్మీకి సైకిల్ అంటే భయం అంట. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటూ గుద్దారట ఎవరినో, అందుకని. అదే బంగారం. ఓ మా క్యూటీ. మేము కూడా అంతే, చాలా మంది మేము పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి కొట్టేసుకుని అక్కడ ఉన్నాయి చూడు సైకిల్స్ అన్ని. బిగ్గెస్ట్ ఫియరా? ఓ మై గాడ్, నాకు కూడా అంతే. నీకేం ఫియర్ లేదా? నేను 3 అప్పుడే ట్రైనర్స్ లేకుండా బైక్ రైడ్ చేశాను. వావ్, ట్రైనర్ లేకుండానే. యు ఆర్ సో బ్రేవ్. అది యాక్చువల్లీ 8-year-old బైక్. ఆహా, చిన్నప్పుడు 3-year-old అప్పుడు నేను బైక్ వెళ్ళి తొక్కుతాను. పార్క్ ఉండే. పార్క్ ఉండేదా? ఇప్పుడే ఉంది, బిల్డింగ్స్ లో దగ్గర పార్క్ ఉండే. పార్క్ ఉందా? పార్క్ లో ఆడేదానివి. ఓకే, సూపర్. నువ్వు అయితే వెరీ గుడ్. నువ్వు చక్క లండన్ లో ఉండి ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నావు. చాలా మందికి తెలుగు తెలియదు తెలుసా? మా కజిన్స్ మా కజిన్ ఇక్కడే ఉండే, స్కూల్ దగ్గరనే. సో సో అమ్మాయి నేమ్ లక్కీ. లక్కీ లండన్ లో తెలుగు మాట్లాడే అమ్మాయిని చూసాం, చిన్న బేబీ. సో ఆల్సో అప్పుడు వెళ్తారు
లక్కీ బైక్స్ అందుకోరు బైక్స్ లక్కీ ట్రైనర్స్ తోస్కే భయం వేస్తుంది సో ట్రైనర్సే ఉండాలి లక్కీ బైక్ మీద. లక్కీ బైక్ మీద ట్రైనర్సే ఉండాలంట. ఎంత తెలుగు మాట్లాడుతుందంటే ఇక్కడ పిల్లలు. చేస్తే టిక్ టాక్స్ టిక్ టాక్స్ ఉందా? చేస్తారే. నేను జాయిన్ చేస్తాను. నువ్వు జాయిన్ చేస్తావా? వావ్, ఏది చూపించుకొని. యూట్యూబ్ లో పెడతారు. మమ్మీ దగ్గర ఉంటాయా? చూద్దాం. కొన్ని ఉన్నాయి. లండన్ బ్రిడ్జ్. దాని తర్వాత లండన్ బ్రిడ్జ్, కేబుల్ కార్. వావ్, మా డాడీ లిసన్ చేస్తాను. స్ట్రక్ అయ్యారు టీనేజర్స్. ఓ మై గాడ్. సో మళ్ళీ ఏమో చేశారు వాళ్ళు ఏం చేశారు మరి? ఎలా వచ్చారు బయటికి? కొన్ని రెస్క్యూస్ ఇంకో ట్రైనర్ లో వెళ్ళి ఫాస్ట్ ఎవ్రీవన్ ని ఫాస్ట్ వెళ్ళమన్నారు. ముండెళ్ళారు ఎనీవన్ కి. అట్లా వెళ్ళి పీపుల్ అక్కడ ఉన్నారు కదా వాళ్ళని వెనక అంటారు. ఇంకో రోలో వాళ్ళు వెళ్తారు. ఓకే, వాళ్ళు ఏదో వచ్చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు ఇట్లా టైట్ చేసి ఇట్లా అందరు మళ్ళీ. ఓ సూపర్, నువ్వు చాలా చెప్పావు నాకు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అందులో వెళ్ళినప్పుడు. సరే, నువ్వు ఉంటావు నాకు హెల్ప్గా. ఎవరు వచ్చారు నా దగ్గరికి? ఎవరెవడా? నెయిల్స్ చూసి చెప్తాను నేను ఎవరో. మా లండన్లో బుడ్డి. ఎక్కేయాలి కదా. వావ్, మూమెంట్ లో వచ్చేసాము. మా బుడ్డిని బాగా మిస్ అవుతున్నాయి ఈరోజు. మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్. బుడ్డమ్మా ఇదేంటి భలే ఉంది. ఇది ఏదో బ్యాట్మ్యానా? అవునా, ఏదో ఇది హెడ్లెస్ మ్యాన్, బ్రెయిన్లెస్ మ్యాన్. బ్రెయిన్లెస్ మ్యాన్, హెడ్లెస్ మ్యాన్. అదేమో జేమ్స్ బ్యారియర్ మీకు. ఓకే, అదే ఫ్లడ్స్ కి ఆప్టర్ అనమాట. లండన్ ఫ్లడ్స్ రాకుండా అది. రాంగ్ సైడ్ కూర్చున్నావా? ఇప్పుడు ఇటు తిరిగి వచ్చినప్పుడైనా చూడొచ్చు కదా. అది 2 వే కదా. చూస్తున్నారు అక్కడ? అవును, అది సిటీ ఎయిర్పోర్ట్. కూర్చోాలి పక్కన ఉందా? అది సిటీ ఎయిర్పోర్ట్. ఓ, నోట్ స్టాండింగ్. ఓకే, మా అమ్మ ఇక్కడ ఏదో పెట్టారట, నో సిట్టింగ్ నో స్టాండింగ్ అని. ఓకే, దిగేటప్పుడు అలా దిగమని చెప్పారు, తెలియదు నుంచి వద్దని చెప్పారా? ఓకే, అది అవి రెగ్యులర్ గా కనిపించే లండన్ ఇళ్ళు. అవన్నీ ఇళ్ళే కదా. ఇక్కడ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి, బాగా ఉంది ఫెసిలిటీస్. అందరూ వాకింగ్, చాలా వాకింగ్ వాకింగ్ వాకింగ్. లండన్ అంటే ఏంటి చెప్పు? వాకింగ్ కాదు, లండన్ అంటే యూకేలో ఒక ప్లేస్.
సో కేబుల్ కార్ రౌండ్ ట్రిప్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో దిగాం అన్నమాట. ఈవినింగ్ 4కి ఎలా చీకటి అయిపోయిందో. బోట్, ఇప్పుడు బోట్ రైడ్కి వెళ్తున్నాము, క్రూజ్. నైస్. ఈరోజు బోట్ రైడ్, కేబుల్ కార్, కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళాము, తర్వాత బోట్ రైడ్, తర్వాత లండన్ బ్రిడ్జ్. బ్రేక్ఫాస్ట్ తినరు, లంచ్ లైట్ గా, డిన్నర్ బాగా తింటారు మనలాగా. మార్నింగ్ తిని పనులు చేసుకుని వెళ్ళడానికి టైం లేదు, అందరూ ఫాస్ట్ ఫాస్ట్. సూపర్. అవును, వెళ్ళిపోయిందా? ఓకే, నెక్స్ట్. వెళ్ళిపోయింది. ఇలా రైల్వే స్టేషన్కి రాగానే ట్రైన్ వెళ్ళిపోయినట్టు అయిపోయింది. మాటలు కూడా మందంగా వస్తున్నాయి. ఇందులో చూస్తే అయిపోయిందిగా, మళ్ళీ అక్కడ వెస్ట్ లండన్ అన్ని. అవునా, అయితే ఓకే. బట్ ఓన్లీ వాకింగ్ చేయలేం ఆ రోడ్. ఇంకో రోజు ఎప్పుడన్నా ఒక రోజు వాకింగ్ చేయాలి. బాగా చలి తక్కువ, మార్నింగ్ వెళ్ళిపోవాలి కదా, 10-9 కల్లా బయలుదేరి. అవును. అవును. ఎలా ఉంది? బాగా చల్లగా ఉంది. యు మిస్ యువర్ ఫ్రెండ్స్. ఎవరు? ఇంకా మహిమా చెప్తాది చల్లగుంది చల్లగుంది అని. చల్లగుంది. మహిమా డియర్, షీఈస్ మిస్సింగ్ యూ హియర్. చల్లగుంది చల్లగుంది అంటా ఉంటారు నువ్వు. చీకట పడిపోయింది. ఈవినింగ్ 4 o'clockకి. తలే నైస్. Cruise. Thank you so much. లాస్ట్ విండో సిట్ వెనక్కి వెళ్ళిపోండి ఫాస్ట్గా. మళ్ళీ విండో సీట్ మిస్ అవుతారు చల్లి. అయ్యా, సో విండో సీట్ దొరికింది మాకు. మా అమ్మాయితో మంచిగా అవుతుందా? వాటర్ ఎక్కడ ఉంది? ఏ లవ్లీ. ఇది ఇలా మరి నాకైనా ఎవరే నీకన్నా. సో ప్లీజ్ ప్రే త్వరలో మళ్ళీ ఇంకోసారి వస్తామని. బాగా చదువుకుని తీసుకొచ్చే బంగారు షిఫ్ట్ అయిపోతాం, వచ్చేస్తాం. నేను నిజంగానే వస్తే మా మమ్మీ ఇంకా కంట్లో నీళ్ళే నా కూతురున్నాను. కానీ ఎవ్రీ మంత్ ఆ పచ్చడి ఈ పచ్చడి, చికెన్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మేము లండన్లో ఏం తింటున్నాం? ఏ ముక్కులు తెచ్చి పెట్టాలి చట్టం. ఏ దేశమైనా ఎందుకు కాలేదినా మన భారతదేశం
Lips, hair, what not then? Nails also. Ashwi, can you describe? Describe. Because they're so beautiful. Chunky frog and cow. All also very chunky. She's my favorite. ఇండియా వచ్చాయి మరి. అసలు నాకు పొగడతలకి మాటలు రావట్లేదు. అసలు పిల్లలు కదా మంచిగా పొగిడారు. నువ్వు పిల్లలు కదా ఏదో ఒకటి చెప్తారు అనుకో. పట్టుకో బాయ్. అలాగే ఏదో చూపిస్తుంది మళ్ళీ. పోలింగ్ కదా ఇది కూడా నాన్ స్టాప్ వెళ్తుంది. అసలు చూడు వెంటనే ఇద్దరే మా డాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. I bet that when you're like 42, you're more beautiful. No, 42 is too old. 42 is not old. He's 42. I mean, I'm just 17, so 42 is big. Maybe Very old. 28. No, Yeah. 20. 28. No. You'll be more beautiful than anyone. ఓహో in this world. 28 వచ్చేసరికి నువ్వు అసలు మరీ ఎక్కువ అవుతుంది. క్రీమ్ బిస్కెట్ వేస్తుంది ఇప్పుడు. ఈ బిస్కెట్లు తక్కువ లేకపోతున్నాయి. చూడు పాప ఎంత బాగా చెప్పిందో. ట్రూ వర్డ్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. బచ్చే మనకే సచ్చే. బచ్చే మనకే సచ్చే. కరెక్ట్. మా అమ్మాయికి పాప వచ్చి చక్కగా చెప్తుంటే నువ్వు ఇంకా అందంగా ఉంటావు, ఏజ్ పెరగ ఇంకా అందంగా ఉంటావు అంటే మళ్ళీ అనండి. The London eye is pretty at night, but not as pretty as you. ఓ మై గాడ్. ఏం చెప్పా బంగారం చెప్పు. The runway is pretty, but you're prettier than it. వావ్. సో ఫైనల్గా బోట్లో వచ్చి ఇక్కడ ఊబర్ రైడ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైక్ చాలా కాకపోతే చలి బీభత్సంగా ఉంది. అదిగో మన లండన్ ఐ ఇక్కడి నుంచి. వావ్. ఓ క్యాబినెట్ అది. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు అంట. ఇక్కడ అంతా గవర్నమెంట్ ఆఫీసెస్ ఏరియా. సో ఇక్కడ లండన్ ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఇక్కడే ఉందంట. ఓ అది కూడా చూడబోతున్నాము.
ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉండే ప్లేస్? 10 డౌనింగ్ స్ట్రీట్. 10 డౌనింగ్ స్ట్రీట్. 10 డౌనింగ్ స్ట్రీట్. డౌనింగ్ స్ట్రీట్. అదిగో. ఇదే బిగ్ బెన్. ఇదే బిగ్ బెన్. బిగ్ బెన్ ఇక్కడ పాత కాలంలో బెల్లు కొడితే గంట మోగితే మొత్తానికి వినిపించేదంట, అందుకే ఇది బిగ్ బెన్ అన్నమాట. మాకు టైం తెలియదు కదా. సెంటర్ టైం తెలియదు కదా. టైం తెలియదు. ఓహో, టైం కోసం. ఓకే, అప్పట్లో టైం క్లాక్ లేనప్పుడు, అందుకే ఇక్కడ పెద్ద క్లాక్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ 6 అవుతుంది కానీ మనకి మిడ్ నైట్ లా అనిపిస్తుంది. చీకటి అయిపోయి చలి అయిపోయి. వావ్. ఇక్కడ కార్డ్స్ రీఛార్జ్ చేసుకున్నాం ట్రైన్లో వెళ్ళడానికి. వచ్చేసింది. వావ్. రైల్వే స్టేషన్లో సో కార్డ్స్, మళ్ళీ ట్రైన్లో వెళ్ళాలంటే ఈ కార్డ్స్ కావాలి, ఎక్స్ట్రా కార్డ్స్. అవి రీఛార్జ్ చేసాం. వావ్.